అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఎవరికైనా బాగా ఉపయోగపడింది, బాగా వారి పార్టీ డెవలప్మెంట్కి ఉపయోగపడిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎలక్షన్లో వారు పార్టీ నెగ్గింది కేవలం ఒక్క సీటే వారు నెగ్గిన 2024కి వచ్చేటప్పటికి వారు చేసే బార్గెనింగ్ అవ్వచ్చు, వారు జగన్ గారి మీద చేసిన పోరాటం అవ్వచ్చు, జగన్ గారు చేస్తున్న పరిపాలనలో ఉన్న లోపాలని ప్రజలకు తెలియజేసే క్రమం అవ్వచ్చు, ఆ వారాహి యాత్ర అవ్వచ్చు, ఆయన పెట్టిన మీటింగ్లు అవ్వచ్చు, ఇవన్నిటిని వారి బల ప్రదర్శన ద్వారా తెలుగుదేశం పార్టీ నుంచి 21 సీట్లు వారు పొందే అవకాశం దొరికిందండి. అయితే చాలామంది ఏమన్నారంటే జనసేన పార్టీ త్యాగం చేసింది, పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అంటున్నారు. ఒకవేళ త్యాగం అంటే కనుక రాజకీయాల్లో నాకు తెలిసి త్యాగాలు ఏముండవు. అప్పుడున్న పరిస్థితికి ఆ డీల్స్ ఉంటాయి అంతే. ఇది వారికి ఇస్తాం, అది మనం తీసుకోవాలి అంతే ఉంటుంది తప్ప వేరే పార్టీ కోసం వేరే పార్టీ త్యాగం చేయడం అనేది అక్కడ డిక్షనరీలోనే ఉండదు. అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ 30 సీట్లు నెగ్గింది అనుకోండి. 2024కి వచ్చేటప్పటికి విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గేసేలాగా ఉన్నారనే ఆ క్రమంలో నెగ్గిన 30 సీట్లలో కూడా 9 సీట్లు తగ్గించుకుని 21 సీట్లకైనా ఆయన కానీ యాక్సెప్ట్ చేశాడు అన్నప్పుడు అది త్యాగం. దానికి మనం త్యాగం అని పేరు పెట్టాలి. కానీ గతంలో 1 సీట్ నెగ్గింది, ఈ రోజున మినిమం ఎలా లేదన్నా 10 సీట్లను నెగ్గే అవకాశం గ్యారంటీగా ఉంది. అన్నీ నెగ్గితే ఇంకా మంచిది, నేనే దాన్ని కాదన్నా. నేను ఆయన వ్యతిరేకించింది ఆ ఉద్దేశం వేరు, ఆ పరిస్థితి వేరు. ఎందుకు వ్యతిరేకించాను? ఆయన మా వర్గాలన్నింటికి వ్యతిరేకంగా 400 సీట్ల కోసం ఆయనకి ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే మీరు అలా చేస్తే మీకు మేము సపోర్ట్ ఇవ్వలేము. మీరు దామాషా ప్రకారం అందరికీ అధికారం అందాలన్నప్పుడు మీరు అడగకుండానే సపోర్ట్ చేసాం, మిమ్మల్ని మేము ప్రమోట్ చేసాం, మిమ్మల్ని మా వర్గాలకు దగ్గర చేసాం. మీరు ఇప్పుడు ఈ వర్గాలకు వ్యతిరేకంగా, మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని వెనక్కి తీసాం, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి తెలివితేటలతో జనసేన పార్టీని శత్రు దుర్భేద్యంగా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 21 సీట్లు దాదాపు ఎంత పెద్ద పార్టీతో బార్గెయిన్ చేసి 21 సీట్లు సంపాదించడంతో పాటు మళ్ళీ మేము త్యాగం చేసాం, మేము రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే ఆ ఇమేజ్ కూడా రావడం అనేది అది ఆషామాషిగా జరగదు. అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే మేము 21 సీట్లు ఇస్తాం, 21 సీట్లు తీసుకున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ ఏదైతే కామెంట్లోనే వచ్చేస్తాయి. అటు కామెంట్లు రాకుండా చాలా పకడ్బందీ రాజకీయాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో చేశారంటంలో ఆయనకి రాజకీయం తెలియదని ఎవరైనా అనుకుంటే ఇక మీరు అజ్ఞానంలోని అర్థం ఇక్కడి నుంచి. ఎందుకంటే అంత తెలివైన రాజకీయం ఆయన చేశాడు. చక్కగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఎక్కువ సీట్లు, ఆయన కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచే పోటీకి దిగటం కానీ ఓటమి అనేది అంచును కూడా లేకుండా ఉండే నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పోటీ చేసే పిఠాపురంలో దాదాపుగా 70,000 తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి. గతంలో 2019 28,000 జనసేనకు పడితే 60 నుంచి 70,000 ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి. ఇప్పుడు ఆయనకి అక్కడ ఓటమి ఉంటుంది. అసలు ఆయన కాకుండా వేరే క్యాండిడేట్ ఎవరినైనా పెడితే ఈ పొత్తులో భాగంగా 2 పార్టీల ఓటు ట్రాన్స్ఫర్ అయితే సింపుల్గా నెగ్గేసే సీట్ అది. అలాంటి చోటుకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు వీడియో రిలీజ్ అయింది, రామ్ చరణ్ గారు వచ్చారు, సురేఖ గారు వచ్చారు, నాగబాబు గారు అబ్బాయి వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, సాయి ధరమ్ తేజ్ వచ్చారు, ఇంకా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఇంత పెద్ద ఎఫర్ట్ అక్కడ పెట్టడం జరిగింది. ఆయనకి అసలు ఓటమి అంచుల్లోనే కనపడుతుందా? ఎలా అంటే మీరు అనొచ్చు, రాజు నువ్వు ఓడిస్తానన్నా కదండి, ఓడించడానికి ప్రయత్నిస్తాను, అది నా హక్కు. మాకు వ్యతిరేకమైన నిర్ణయం ఎవరు తీసుకున్నా అది జగన్ గారు తీసుకున్నారు 2020లో. అప్పటిదాకా ఆయన కోసం పనిచేసిన వాళ్ళమే. 20లో ఎప్పుడైతే ఆయన బీజేపీతో వెళ్ళాడో మేము మీకు ఇచ్చిన ఏదైతే మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అన్నాను, నా పని నేను చేసుకెళ్ళాను, అది నా హక్కు. అది అలాగే ఇప్పుడు ఈయన బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ మేము అబ్జెక్షన్ పెట్టలే. ఎందుకంటే జగన్ గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా వినాల్సి వస్తుంది. ఈయన మీద ఏ కేసులు లేవు, ఈయన ఏ షరతుల ప్రకారం ఉంటుంది అనుకున్నాం. కానీ ఈయన బీజేపీ నాయకుల్ని మించి ఇచ్చేటప్పటికి మాకు అనుమానం వచ్చి మేము మద్దతు ఉపసంహరణ అన్నాం. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టాం మనం పిఠాపురంలో. అసలు అక్కడ ఓటమి అనే అవకాశం మనం మాట్లాడుకోవడానికి కూడా అతిశయోక్తిలా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కనీసం 1,00,000, కనీసం 70,000 మెజార్టీ గ్యారంటీ రావాలి. ఎందుకంటే మనం పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ ఆయన పోటీ చేసిన దగ్గర ఇది వచ్చింది, అది వస్తుందని మేము భావిస్తున్నాం. మాకున్న రిపోర్ట్స్ కూడా రాకపోతే చాలా అవమానం. అది కూడా మనం బలంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే 2024లో జనసేన పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులన్నా గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఆయన గోల్ ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్గా దానికి రీచ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన పోటీ చేసే ప్రతి ప్లేస్లో 21 స్థానాల్లో కూడా 50,000 పైన తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి. అలాంటి స్థానాలైనా బార్గెయిన్ చేసి తెచ్చుకోగలిగాడు.
అక్కడ క్యాండిడేట్లు పెట్టుకోగలిగాడు. రేపు పొద్దున ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భాగంగా వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ తరపున అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాలు ఏవైతే చెప్పుకుంటామో మన కాపుల నుంచి బడుగు బలహీన వర్గాలు, వీటిలో ఇప్పుడు వరకు ఎవరు సాధించలేని ఘనత అది. ఒక పార్టీ పెట్టి ఇంకో పార్టీతో బార్గెయిన్ చేసి సీట్లు సంపాదించి అసెంబ్లీలో మన గళాన్ని మనం ప్రత్యేకంగా వినిపించే అవకాశాన్ని పొందడం అనేది అది 200% పవన్ కళ్యాణ్ గారి అచీవ్మెంట్. ఆయన పడ్డ అవమానాలు, ఆయన గురుగాని మాటలు అసలు నాకు తెలిసి భారతదేశంలో ఏ పొలిటికల్ లీడర్ కూడా పడి ఉండడు. అన్ని అవమానాలు పడి కూడా ఆయన 10 సంవత్సరాలు నిలబడ్డాడు. ఆ 10 సంవత్సరాలు నిలబడి ఈ రోజున 10 సంవత్సరాలు ఈ స్థాయికి రాగలిగాడు. ఖచ్చితంగా అచీవ్మెంట్ అది. జనసేన పార్టీ బలపడింది అంటానికి 200% పొత్తులో వారు 21 స్థానాలు సంపాదించడం అనేదే పారామీటర్. ఆషామాషి కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి 21 స్థానాలు తీసుకోవడం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో అయితే మాత్రం సక్సెస్ అయ్యారండి.